హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్ రెసిపీస్ ఛానల్. నా పేరు దివ్య. ఈరోజు మీకోసం క్రిస్పీ ఇంకా జ్యూసీగా ఉండే చికెన్ లెగ్ పీస్ కర్రీ చూపించబోతున్నాను. కావలసిన పదార్థాలు చూద్దాం. లెగ్ పీసులు, నిమ్మకాయ, టమాటా, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, మిరియాల పొడి, పసుపు, జీలకర్ర. ఉల్లిపాయల్ని, టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి పెరుగు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, పసుపు, మిరియాల పొడి, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక స్పూన్ గరం మసాలా, హాఫ్ లెమన్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు లెగ్ పీసులని ఈ బ్యాటర్లో డిప్ చేసుకొని లెగ్ పీసులకు పేస్ట్ అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు ముందు మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీస్ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి లెగ్ పీసులను వేరే వైపుకి తిప్పి ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాం. చికెన్ లెగ్ పీస్ కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసి ఎంజాయ్ చేయడమే. ఇది రోటీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన వచ్చిన గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.